నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండల పరిధిలోని NB కాలనీలో VPR ఫౌండేషన్ నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, హౌసింగ్ పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టకూరు చిరంజీవి రెడ్డి, స్థానిక సర్పంచ్ బండారు రమణమ్మలతో కలిసి రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమృతధార టీంలో గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో వాటర్ ప్లాంట్లు ఇవ్వడమే కాకుండా వాటి మెయింటెనెన్స్ తామే చేస్తున్నామని, వాటర్ ప్లాంట్ ను 2017 సంవత్సరంలో మొదటిగా ఉదయగిరి నుండి ప్రారంభించామన్నారు. నియోజకవర్గంలో దాదాపు 25 నుండి 30 వాటర్ ప్లాంట్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నేలపాటి మల్లికార్జున, ఎంపీడీఓ చేవూరు శ్రీదేవి, ఉదయగిరి మాజీ AMC చైర్మన్, PACS చైర్మన్ గుంటుపల్లి రామాంజనేయులు, కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు, SSL ఉపాధ్యక్షుడు దాసరి ఎర్ర ఓబయ్య, వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తరఫున అమృతధార స్కీమ్ లో ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం, మీరు మమ్మల్ని అడగడం, మేము ఇవ్వడం చాలా సంతోషం. మెయిన్ ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడమే కాదు, మెయింటెనెన్స్ ప్రతి దగ్గర కూడా మేమే చేస్తున్నాము. ఈ ప్లాంట్ కూడా ఏ మెయింటెనెన్స్ వచ్చినా మీరు ఎప్పుడైనా మా శంకర్ నంబరు తెలుసుంటుంది, రత్నం గారికి కాంటాక్ట్ చేయొచ్చు. ఏది పోయినా ఏది వచ్చినా తప్పకుండా ఇమీడియట్ గా చేయించాల్సింది. 2017 లో స్టార్ట్ చేసాం మేము, ఉదయగిరిలోనే స్టార్ట్ చేసింది ఫస్ట్ ప్లాంట్. ఐ థింక్ ఈ రోజు దాదాపు 20-30 ప్లాంట్లు ఇచ్చున్నాం ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ. ప్రతి ప్లాంట్ నడుస్తుంది. ఉదయగిరి ప్రజలే చాలా మంచోళ్ళు చెప్పాలంటే. ఆ రోజు ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలా ప్లాంట్ పెట్టేదని. తర్వాత పోను కొంచెం ఇబ్బందులు పడ్డాం కావలి దగ్గర, కానీ ఉదయగిరి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోము. నేను ఈరోజు ఈ ప్లాంట్ ఓపెనింగ్ వచ్చి మీ అందరికి కూడా ఒకటి చెప్పాలా, మన అందరం రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మన అందరిది. అట్టే రాజగోపాల్ అన్న ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించాలా మీరు. ఈరోజు ప్రభాకర్ అన్న గారి దాతృత్వంతో ఇక్కడ ప్లాంట్ బిగించడం చాలా మీ అందరూ అదృష్టం. ఎందువలంటే వాటర్ తోటే అన్ని జబ్బులు వచ్చేది. ఆ జబ్బులు అనేటి ఈ రోజు నుంచి ఏమాత్రం మీ దగ్గరికి కూడా జరవు. ఆయన గొప్ప మనసుతోటి మీకు మిమ్మల్ని ఆదరించడానికి ఆయన ఇంత ఖర్చు పెట్టి ఈ ప్లాంట్ ని ఏర్పరిచారు. కాబట్టి రేపు మార్చిలో జరిగే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవాలా, ప్రభాకరన్ గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.